రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మండపేటలో 15వ ఆర్థిక సంఘం నిధులు, బీపీఎస్ 2019, ఎల్ఆర్ఎస్ 2020 నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైన్లు, కలవర్టులు, వీధి దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి వేల కోట్ల ఖర్చు చేసి నిర్మిస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను వేగంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకి నిరుపేదలకు కట్టిన ఈ టెక్నాలజీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఒక 100-200 ఎక్కువ అవుతాయి, అయినా లాంగ్ పీరియడ్ మనకి ఉంటుంది. లోపల టైల్స్, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ వేసాం. మహిళలకి ఏదైతే వాళ్ళకి వంట వండుకుంటారో దానికి బ్లాక్ గ్రానైట్ వేయించా. కిచెన్ చక్కగా సింక్ పెట్టాం. అదేవిధంగా అక్కడ కట్టేటప్పుడు మహిళలు అడిగితే, సార్ మాకు అక్కడ ఉండటానికి అటకలు కావాలన్నారు, అటకలు ఏర్పాటు చేయమన్నాం. ర్యాక్స్ అడిగారు, ర్యాక్స్ ఏర్పాటు చేయమన్నాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి రోడ్డు, డ్రైన్స్, వాటర్, లైట్స్. అంతేకాకుండా ఆ ఏరియాలో ఒక చక్కటి స్కూల్ పెట్టండి.